ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చూడడం జరిగింది. ఓవరాల్‌గా మూవీ ఎలా చెప్పాలి? పర్లేదు మూవీ బానే ఉంది. ఈ మూవీ అంటే 2 రకాల ఆడియన్స్ ఉంటరు. మెయిన్ ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చుతది. ఇగ ఫ్యాన్స్ ఓన్లీ నేను 'పవన్ కళ్యాణ్‌నే చూడాలి. 'పవన్ కళ్యాణ్' కోసమే మూవీకొచ్చిన అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతది. కానీ జనరల్ ఆడియన్స్ ఉంటారు గదా! ఏదో ఎంతో కొంత స్టోరీ ఉండాలి. 'పవన్ కళ్యాణ్‌ని' కొంచెం బాగా ఎలివేట్ జేయాలి. బాగా చూపెట్టాలి. ఏదో కథ ఉండాలని అనుకునే వాళ్ళకి మాత్రం ఒక కొంచెం డిసప్పాయింటే అన్నట్టు. అంటే ఇది ఒక మాక్సిమం 'తేరి' రీమేక్ అంటే 'పోలీసోడు' రీమేకే ఇది. 'విజయ్' మూవీ 'పోలీసోడు' రీమేక్ అన్నట్టు. మళ్ళా అంటే ఫుల్ మూవీ రీమేక్ కాదు. అక్కడక్కడ సెకండ్ హాఫ్ మీకు అర్థమైతది మూవీ రోజు చూడడం వల్ల మీకు అర్థమైతది. ఇక్కడ దేని నుంచి రీమేక్ చేసిర్రు, ఏ సీన్ వాడిర్రనేది మీకు క్లారిటీగా అర్థమైతది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చలేదు. టు బీ హానెస్ట్ ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. అక్కడ ఫైట్ సీక్వెన్స్ బాగా క్లిక్ అయింది. హాఫు బావుంది. ఫస్ట్ హాఫ్ తోటి పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగా సీన్స్ పడ్డాయి. ఎలివేషన్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్‌నే శ్రీలీల క్యారెక్టర్ ఎంట్రీ అయితది. వాళ్ళిద్దరి పేరింగ్ ఆడ్‌గా ఉన్న సీన్స్ మాత్రం ఏదో మరీ దారుణంగా అయితే లేవు. పర్లేదు. మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటేంటంటే 'తొలి ప్రేమ' మూవీ నుంచెల్లి ఒక సాంగ్ రీమేక్ చేసిర్రు. అది ఆడియో సాంగ్ బాగుంది గానీ, వీడియో సాంగ్ అస్సలు బాగలేదన్నట్టు. అంటే ఓవరాల్‌గా పర్లేదు గుడ్ టు వాచ్. పర్లేదు మరీ అటు అంటే ప్రీవియస్‌గా వచ్చిన 'పవన్ కళ్యాణ్' 'ఉస్తాద్' అంత ఛీ! 'పవన్ కళ్యాణ్' వచ్చిన ప్రీవియస్ 'ఓజీ' మూవీ అంత సూపర్ మూవీ కాదు. మరి అలాగే 'హరిహర వీరమల్లు' అంత వరస్ట్ మూవీ అయితే కాదు. ఓకే. బానే ఉంది. నేను 'హరీష్ శంకర్' డైరెక్షన్ గూడా గానే ఉంది. మొత్తంగా ఎలివేషన్స్ ఏదో ఎలివేషన్స్ ఇయ్యాలన్నట్టు ఇచ్చిర్రు. అంతే తప్పించి అంతేం లేదు మూవీలో. ఓకే. 'మిస్టర్ బచ్చన్' కన్నా బెటర్ మూవీ. ఇగ మనం మాట్లాడుకోవాల్సింది డి 'డీఎస్‌పీ' బెటర్. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే సాంగ్ లేదు. బతికిపోయిన ఒకందుకు. ఓకే. మిగిలిన 2 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండ్రు. గుడ్ బాగుంది బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. మీరు మూవీ చూసారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా యానం.